రాజకీయ చిత్తశుద్ధి ఉంటే తప్ప ఇలాంటి దుర్మార్గాల్ని ఆపలేము. సరిగ్గా బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ నటులు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు మొత్తం 29 మంది మీద ఈడీ కేసు నమోదు చేసింది సార్. దానిలో ప్రకాష్ రాజ్ ఉన్నారు, రానా ఉన్నారు, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి ఉన్నారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు సార్. విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు కేసు నమోదైన ఆయన మీద. సో బెట్టింగ్ యాప్లకు వీళ్ళంతా ప్రచారం చేశారు. అంటే వీళ్ళు చెప్పేది మాకు తెలియక చేశాము అంటారు, కానీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెన్ నెవర్ బి అన్ ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదు కనుక తప్పు చేశాను అంటే శిక్ష తగ్గదు. సో అందువల్ల బెట్టింగ్ హానికరమని అందరికీ తెలుసు. కేసీఆర్ మంచి పని కూడా చేశాడు, పేకాట క్లబ్బులను అప్పుడు బ్యాన్ చేశాడు, గుర్తునే ఉంటుంది. సో అందువల్ల మీకు బెట్టింగ్, క్రికెట్లో బెట్టింగ్ చూసాం, మనం ఎలక్షన్స్ అప్పుడు బెట్టింగ్ చూసాం. సో బెట్టింగ్ మలక్పేటలో గుర్రా పందాలు చూసాం. సో ఈ బెట్టింగ్ ప్రమాదకరము అనేది అందరికీ తెలుసు. మీకు ఓపెన్గానే కోడి పందాలు చూస్తుంటాం డబ్బులు పెట్టి. సో అందువల్ల ఒక ఎంటర్టైన్మెంట్గా మొదలైన చాలా ఆ తర్వాత కాలంలో ఒక ప్రమాదకరమైన అంశంగా మారిపోయింది. సో అందువల్ల బెట్టింగ్ వల్ల మీకు ఆన్లైన్ బెట్టింగ్ వచ్చాక ఏమవుతుంది అంటే చాలా 8వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు కూడా తల్లికి తెలియకుండా తల్లి చదువుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకి టెక్నాలజీ అంత పెద్దగా తెలియకపోతే వాళ్ళ కార్డులు తీసుకొని వీళ్ళు బెట్టింగ్లు చేస్తున్నారు. మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఇలా చేశారు సార్ ఎట్లా అని. వీళ్ళకి తెలియక పాపం ఆ కార్డు ఇస్తారు, అలా పని చేస్తుంటారు. తర్వాత ఈ ఆన్లైన్ యాప్లు వచ్చాయి, ఇన్స్టాంట్ లోన్స్. సో ఆ యాప్లకు మీకు లోన్లు వస్తుంటాయి, ఆ లోన్లు తీసుకుంటారు, బెట్టింగ్ చేస్తుంటారు. జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇందులో పిల్లల నుంచి మొదలుకొని మధ్య వయసు వాళ్ళ వరకు. సో ఎందుకంటే ఈ ఇన్స్టాంట్ మనీ కల్చర్ అనేది సమాజంలో పెరిగింది. కష్టపడకుండా సంపాదించాలి. తర్వాత ఆస్పిరేషన్స్కు ఎబిలిటీ టు ఇన్కమ్, ఈ రెండింటి మధ్య గ్యాప్ అగాధమైపోతుంది. అంటే కోరికలోమో గుర్రాలు అయిపోతున్నాయి. ఆదాయ వనరులకు కోరికలకు మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. అందువల్ల మీకు మీకు ఒక పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో సోషాలజిస్ట్ అంటాడు. సో ఇది ఈ ప్రపంచము ఒక అందమైన ప్రపంచాన్ని ఆదాయము లేని వారికి నిరంతరము చూపెట్టడం ద్వారా రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అన్నాడు. సో మీకు ఒక నిరాశల విప్లవానికి ఇది కారణమవుతుంది అని. రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ దాని నుంచి బయటపడటానికి ఏమవుతుందంటే ఇన్స్టాంట్గా డబ్బు సంపాదించాలి. ఒక ₹1,00,000 ఐఫోన్ కొనుక్కోవాలి, డబ్బులు ఉండవు. ఈ బెట్టింగ్లో కనుక పెడితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని ఆశ. సో ఇది సాధారణంగా చేస్తూ ఉంటారు. ఈ పొరపాటు జరుగుతుంటుంది. మొదట్లో కొన్ని డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చడంతోనే మీకు వెంటనే అది ఇంకొంత పెడితే ఎక్కువ వస్తాయనేటువంటి ఆశ ఉంటుంది. సో ఈ ధోరణి ఎక్కడో ఒక చోట స్వీయ నియంత్రణ ఉండాలి. ఆ స్వీయ నియంత్రణ లేకపోతే మనిషి దెబ్బతింటూ ఉంటాడు. అందులో సెలబ్రిటీలు దాన్ని ప్రమోట్ చేస్తే మన దేశంలో ఈ సెలబ్రిటీ చేసింగ్ చాలా ఎక్కువ. అంటే ఒక సినిమా హీరో ఎలా కోమింగ్ హెయిర్ స్టైల్ ఉంటే అలాగే హెయిర్ స్టైల్, ఓ సినిమా హీరో ఎలా డ్రెస్ వేసుకుంటే అలాగే డ్రెస్సు. సో అందువల్ల ఈ రకమైన వాటిని ప్రమోట్ చేస్తే, ఎందుకంటే నాకు అనుభవం, నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్లో ఒకరిని కనుక నా దగ్గరికి ఇప్పటికీ అనేక సార్లు వచ్చారు ఈ బెట్టింగ్ కంపెనీల వాళ్ళు. మీకు డబ్బులు లక్షలలో ఇస్తాం సార్, మీరు మీ ఛానల్లో అడ్వర్టైజ్ చేయండి, ఇక మీరే ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తామంటే నా జీవితంలో నేను మీదే కాదు ఏది ప్రమోట్ చేయను ఫస్ట్. అందులో బెట్టింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని ఉంటే ఇప్పుడు ఒక 2-3 కోట్లు వచ్చాయి నాకు ఈ 5-6 ఏళ్లలోనే. ఎందుకంటే నాకున్న రీచ్ రీత్యా 1 crore to 2 crore వ్యూస్ ఉంటాయి ఎవ్రీ మంత్ కనుక. సో కానీ ఐ రిఫ్యూజ్ టు టేక్, ఇంతవరకు ఒప్పుకోలేదు. ఎందుకు నాకు తెలుసు కనుక ఇది చాలా సామాజిక దురాచారము. బెట్టింగు, లిక్కరు, సిగరెటు ఇలాంటి ప్రమోషన్ నేను చేసే ప్రసక్తే లేదు. నేను ప్రమోట్ చేయను, మీరు ప్రమోట్ చేసినట్టు ఎట్లయితే సార్, అన్నింటిలో అడ్వర్టైజ్మెంట్లు వస్తలేవా, మీ దాంట్లో వస్తే తప్పేంటి అంటే నా దానికి నేనే బాధ్యున్నైతా, సో వేరే దానికి నేను ఎట్లా బాధ్యున్నైతా అన్నాను. సో నా ఛానల్లో వచ్చేదాన్ని నేను అంగీకరించాను. అందువల్ల సెలబ్రిటీసు, ఇన్ఫ్లుయెన్సర్సు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మనము ఇలాంటి వాటిని ఎండార్స్ చేస్తే ఎక్కువ మంది పైన అది ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల చట్టం మాకు తెలియదు అంటే నడవదు. అయితే మన దేశంలో మనం చాలా చూసాం, ఇట్లాంటి డ్రగ్ కేసులు చూసాం. ఓ నానా గోల, 20 రోజు 30 రోజుల పాటు లైవ్, ఫలానా సినిమా హీరోని పిలిపించారు, హీరోయిన్ ఏం జరిగింది, ఎవరికేం జరగలేదు. ఇది కూడా ఏం జరగదు. మనం అల్లు అర్జున్ కేసు చూసాం, 15 రోజులు రాష్ట్రంలో రాజకీయ సంచలనం. ఏమైంది తర్వాత ఆయన మీకు ఐటెక్స్లో అవార్డు తీసుకున్నాడు లాస్ట్కి అంతే. సో ఇలాంటివన్నీ కొంతకాలం చూస్తాం. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది సెకండ్. కానీ బట్ డెఫినెట్గా సెలబ్రిటీస్ షుడ్ బి ఎక్స్ట్రా కాస్ట్ చేస్తాము. ఏది ప్రమోట్ చేస్తున్నాము, అది సమాజం పైన ఎలా ప్రభావం చూపుతుంది. డబ్బులు వచ్చే పనులు చాలా ఉన్నాయి, కానీ డబ్బులు వచ్చే ప్రతి పని చేయకూడదు. సో డబ్బు జీవితానికి అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. అందువల్ల ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే సమాజానికి నష్టం కాకుండా సంపాదించండి, తప్పలేదు. సంపాదన నేరం కాదు. సంపాదన లేకపోతే ఎకానమీ ఎట్లా నడుస్తుంది? అందరము సర్వస్వంగా పరిత్యాగలం అయితే ఎకానమీ ఉండదు కదా. సో ఎకానమీ నడవాలంటే సంపాదన ఉండాలి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మనీ. మనీని సమాజానికి నష్టం కలిగించే మార్గాల్లో సంపాదించకూడదు. ఈ మోడర్న్ ఎకానమీలో సమాజానికి లాభం చేసేలా సంపాదించే అవకాశం ఉన్నది కదా, ఆ పని చేసుకోవాలి ఎవరమైనా.